హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. మన లైఫ్ 80 to 90% మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా. ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా, పేరు బలం అంటారు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది, పేరు బాగోకపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నది, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లో కూడా మన 100 years మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి, దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు. ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది. అలానే ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను. నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. నమస్తే సార్, కొంతమందికి ప్రైవేట్ జాబ్ల కంటే కూడా గవర్నమెంట్ జాబ్ల మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు చాలాసార్లు ట్రై చేస్తున్నప్పటికీ రాదు. మరి అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి సార్? ఒక అద్భుతమైన ప్రశ్న అమ్మ. చాలామంది గవర్నమెంట్ జాబ్ అని లైఫ్లన్నీ పాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా కూర్చుంటారు. ఇక ఆ జాబ్ వస్తే చేస్తాను లేకపోతే చేయను అని. కానీ నేను అనేది ఏంటంటే, అసలు ఆ జాబు యోగం నీకు ఉందా లేదా, వృత్తి స్థానం 10వ స్థానం, లగ్నం నుంచి 10వ స్థానం వృత్తి స్థానంలో సూర్యుడు పవర్ఫుల్గా ఉన్నాడా లేదా చెక్ చేసి, ఒకవేళ కనుక ఆ అబ్బాయికి అలా పవర్ఫుల్గా ఉండి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉండి రావటం లేదంటే, అబ్బాయి యొక్క పేరులోనో లేదా అబ్బాయి సిగ్నేచర్లోనో లేదా ఆ అబ్బాయికి సంబంధించి ఏ గ్రహాలు అడ్డుపడుతున్నాయో చిన్న చిన్న రెమెడీస్ చేస్తే తప్పనిసరిగా జాబ్ వచ్చేసింది. కొంతమందికి ఆ యోగం ఉండదు, కోరిక మాత్రమే ఉంటుంది. యోగం లేనప్పుడు మేమేం చేస్తామంటే, అయ్యా నీకు ఆ యోగం పర్లేదు అలా అలా ఉంది, నేను అనేది ఏంటంటే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాస్తుండు. ఆల్రెడీ 7-8 ఏళ్ళు చదివావుగా, అందువల్ల అలా జాబ్ చేసుకుంటూ లైఫ్ చూసుకుంటా ఇలా రాస్తూ ఉండు. లక్కీగా భగవంతుడి దయ వల్ల వస్తే రావచ్చు కూడా. ఎందుకంటే ఆ పైన ఆయన నిర్ణయించేది, మనం కాదు కదా. ఈ జాతక చక్రాలు ఇవన్నీ కూడా 80 to 90% మాత్రమే వర్క్ చేస్తాయి అమ్మ, మిగిలినది వర్క్ చేయవు. అందువల్ల నువ్వు అలా ప్రయత్నం చేసి గవర్నమెంట్ జాబ్ వస్తే సంతోషం, లేకపోతే నువ్వు ఏదో జాబ్ చేసుకొని లైఫ్ అయితే నడుపుతూ ఉంటావు కదా అని చెప్పి గైడ్ చేస్తే, ఆ విధంగా వాళ్ళు ఫాలో అయ్యి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గైడెన్స్ అమ్మ. ఇక్కడ మీరు అందరూ మంచోళ్ళే, ఇక్కడ ఎవరు చెడ్డోళ్ళు లేరు, ఎవరు నేను చెడుగా ఉండాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి ఎవరు అనుకోరమ్మా. వాళ్ళ పరిస్థితులు అలా వస్తాయి. కాబట్టి మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఒక పెద్ద వ్యక్తిని కలవండి, కలిసి గైడెన్స్ తీసుకోండి, ఆ గైడెన్స్ ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీ లైఫ్ హ్యాపీగా చక్కగా ఉంటుంది. అలా గైడెన్స్ లేకుండా ఏదో గుడ్డ చేతిలో పడినట్టు ఏదో చేయమాకండి. ఎందుకంటే ఈ జీవితాలు ఎలా పడితే అలా పాడు చేసుకోకూడదు. చక్కగా ప్లాన్ చేసుకొని జీవితంలో బాగా ముందుకు రావాలి. నేను ఒక తండ్రిలాగా ఎంతోమందికి ఎన్నో రకాలుగా గైడ్ చేశానమ్మా. గైడ్ చేసిన వాళ్ళందరూ కూడా దేవుడి దేవాలు అందరూ కూడా చాలా చక్కగా బాగా ఉంటున్నారు. లేకపోతే ఇన్ని రోజులు నడవదమ్మా. పెద్ద హీరో సినిమా కూడా సబ్జెక్ట్ లేకపోతే నడవదని మీకు తెలుసు. అదే హీరో 2 సినిమాలు చేస్తే ఒక సినిమా ఫెయిల్ అవుతుంది, ఒక సినిమా హిట్ అవుతుంది అంటే సబ్జెక్ట్ ఉండాలి. అలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి అలా చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ సార్.